ఎన్ని శ్రమల గుండా వెళ్ళారో మనకు తెలుసు. యోబు అనేక శ్రమల గుండా వెళ్ళినప్పటికీ దేవుణ్ణి ఎక్కడ మాటతో కూడా దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. హల్లెలూయా. దేవుని నోటి మాటతో కూడా దేవుని ఎక్కడ దూషించలేదు. ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కూడా దేవుణ్ణి మహింపరుస్తూనే ఉన్నారు యోబు గారు. అందును బట్టి ప్రభు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం, మనము కూడా అనేక శ్రమల గుండా వెళ్తున్నాము, అనేక ఇబ్బందులు గుండా వెళ్ళేవారమే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా. సో అలాంటి శ్రమల గుండా వెళ్ళే యోబు వంటి శ్రమలు అయితే కాదు. మన గృహంలో చిన్న చిన్న శ్రమలకే మనం కృంగిపోతాం. చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులకి, నిందలకి, అవమానాలకి మనము ఇదైపోతూ ఉంటాం. అలాంటిది యోబుకు కలిగిన శ్రమలు భయంకరమైన శ్రమలు. సో అలాంటప్పుడు మనము యోబుని ఈరోజు జ్ఞాపకం చేసుకొని మన పరిస్థితుల్లో యోబు ఎట్టి రీతిలో జయించారో ఆ శ్రమలు మనము కూడా అట్టి రీతిలో జయించి దేవుడికి మహిమ తెచ్చే రీతిలో మనము నడవాలని ఈరోజు యోబుని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారిని యోబు 2వ గ్రంథం 4వ వచనం నుంచి చదువమ్మా. అపవాది చెప్పమ్మా. అపవాది చదువు 6 కూడా చదువు. హల్లెలూయా. అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు ఎవరికి? అపవాదికి. దేవుడు అవకాశం ఇవ్వకుండా యోబుని ముట్టడానికి అధికారము సాతానికి లేదు. హల్లెలూయా. దేవుడు అక్కడ మహిమ పరచాలని, దేవుడు గణపరచాలని, నా సేవకుడైన యోబు ఎట్టి యథార్థవంతుడు, ఎట్టి విశ్వాసముకి నమ్మకమైన వాడు అనేది నిరూపించుకోవడం కోసం దేవుడు అపవాదితో ఛాలెంజ్ చేశారు. సో అప్పుడు అపవాది వచ్చి సమస్తము తీసేసి ఆయనకేంటి రోగం కలుగు చేసి ఆయన చిల్లర పెంకుతో గీకునే అనేక బాధలు, ఇబ్బందులు గుండా తీసుకెళ్ళాడు. అప్పుడు కూడా యోబు ఎక్కడ కూడా నోటి మాటతో కానీ ఎక్కడ కూడా మాటలతో కానీ యోబు ఎక్కడ దూషించలేదు. అలాగే కింద వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. 7. కాబట్టి అపవాది యెహోవాను బాధగల కురుపులతో యోబుని మొత్తెను. అంటే ఎంత భయంకరంగా యోబుకి ఆ పనిష్మెంట్ వచ్చింది అంటే దేవుడు యోబు ఏమైనా తప్పు చేశాడా? యోబు ఏ తప్పు చేయలేదు, యథార్థంగా జీవిస్తున్నాడు. దేవుడే చెప్పాడు యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషులు కాదు, మన ఇరుగు వాళ్ళు కాదు, పొరుగు వాళ్ళు కాదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అనేసి. అయినప్పటికీ కూడా యోబుకి శ్రమ ఎందుకు కలిగింది అంటే యోబు పరీక్షించబడ్డాడు. అక్కడ దేవుడు మహింపరచడానికి ఆ యోబు ఒక కారణమయ్యారు. కాబట్టి అక్కడ యోబుకి ఆ పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో దేవుడు ఆ పరీక్ష నెగ్గారు కాబట్టి దేవుడికే మహిమ కలిగింది. హల్లెలూయా. సో అప్పుడు అలాగే 8 కూడా ఒకసారి చదవండి అమ్మా. హల్లెలూయా. ఎవరికి? సొంత భార్య వచ్చి దేవుని దూషించమంది, దేవుని విడిచిపెట్టమంది, చచ్చిపోమంది,
నిన్ను నువ్వు ఎంత యథార్థంగా జీవించావు కదా, నీకు ఏం కలిగింది, నీకు ఏం మేలు వచ్చింది అని యోబుని సొంత భార్య ప్రశ్నించింది. సో అలాంటప్పుడు మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. చిన్న చిన్న సమస్యల్లో వెళ్తున్నప్పుడు మనకి ఎంతమంది ఎన్ని విధాలుగా దూషిస్తారు. సొంత భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన వాళ్ళే నీ పక్కనే ఉంటారు, నీ మేలు కోరుకునే ఉంటారు. ఎప్పుడు నువ్వు అన్నీ బాగున్నప్పుడు, అంతా నీకు సవ్యంగా జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే నీకు సమస్య ఎదురవుతుందో, ఇబ్బందులు ఎదురవుతాయో, ఒక్కొక్కరు వాళ్ళలో ఉన్న స్వభావం బయటపడుతుంది. వాళ్ళు ఏంటంటే నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారా లేదా. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎవరు ఎలాంటి వాళ్ళో అక్కడ మనకు తెలిసింది. సొంత భార్యకి విశ్వాసం లేదు దేవుడంటే. ఎందుకంటే దేవుడేంటో యోబుకి తెలుసు. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడో తెలుసు. సమస్తము దేవుడు ఇచ్చినది అని, సమస్తము దేవుడి వల్లనే కలిగిందని యోబుకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా అంతా పోయినప్పటికీ, ఎలాంటి ఈ తప్పు చేయకపోయినా పోయినప్పటికీ కూడా, ఏది పోయినప్పటికీ, ఆరోగ్యం కూడా క్షీణించినప్పుడు కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు యోబు. కానీ ఈరోజు మనము ఎన్ని విధాలుగా మనం దేవుణ్ణి అడుగుతున్నామో, ప్రభువా నాకు ఈ సమస్య ఎందుకు కలుగు చేసావు, ప్రభువా దేవా నాకు ఎందుకు ఈ ఆపద నుంచి నన్ను తప్పించలేదు, దేవుని మనం ప్రశ్నిస్తున్నాం. ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తేనే ప్రతి సమస్య మన దగ్గరికి వస్తుంది. అనుమతించకుండా ఏ సమస్య కూడా మన దగ్గరికి రాదు. ఎందుకు అనుమతిస్తాడు అంటే మనలో ఉన్న యథార్థత బయటపడుతుంది. ఎప్పుడు అంటే ఆ పరీక్ష గుండా మనం వెళ్తేనే. ఇక్కడ బైబిల్లో చూసుకుంటే ప్రతి ప్రవక్తకి కూడా శ్రమల గుండానే వెళ్ళారు. యేసు ప్రభు కూడా శ్రమల గుండా వెళ్ళబట్టే ఈరోజు ఆయన నామము మహింపరచబడుతుంది. హల్లెలూయా. మనం 40 దినాలు సిలువ యాగం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 40 దినాలు సిలువ ధ్యానం చేసుకున్నప్పుడు యేసయ్య ఏ శ్రమల గుండా వెళ్ళారు, ఎంత ఇబ్బందుల గుండా వెళ్ళారు, ఆయన చేసిన సేవ ఏంటి అన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. అట్టి రీతిలోనే ఆయన విడిచిన సేవ ప్రవక్తలు కూడా సేవ చేయాలి. కాబట్టి అనేక మంది ప్రవక్తలు కూడా శ్రమల గుండానే తీసుకొచ్చాడు దేవుడు. ఎవరికి కూడా మంచిగా సుఖమైన ప్రయాణం ఎక్కడా ఇవ్వలేదు దేవుడు. సో ఆ ప్రయాణంలో కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. సో దేవుడు అనుదినము కాపాడుతున్నాడు. సో అలాగే మనము ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో, దేవుడికి మహిమకరంగా ఉంటున్నామా లేదా, దేవుడికి ఇష్టకరంగా జీవిస్తున్నామా లేదా, మనం ఏదో సంఘానికి వస్తున్నామో వెళ్ళిపోతున్నామో, సమస్య వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవుల వలె మనం నిలబడుతున్నామా లేదా అనేది మనం ఒక్కసారి గ్రహించగలిగితే మనకి తెలుస్తుంది. అలాగే ఒకసారి 2:11 కూడా చదువమ్మా. హల్లెలూయా. ఎవరు? 3 స్నేహితులు, ప్రాణమిత్రులు. ఎంతైనా సరే నీ కోసం ప్రాణం పెట్టేస్తాము, ఎంతైనా నీ కోసం నేను ఏదైనా చేసేస్తాను, నీ కోసం నేను ఉన్నాను, దేవుడు లేకపోయినా నేను ఉన్నాను అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి స్నేహితులు ఒక్కసారి ఆయన పరిస్థితి చూసి వెళ్ళిపోయారట. అలాంటి పరిస్థితుల గుండా స్నేహితులు ఎవరు కూడా తోడవలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరిని నమ్ముతామో వాళ్ళు మనతో ఉండరు. ఎవరినైతే మనం సహాయం కోరుకుంటామో సహాయం చేస్తారేమో అనుకుంటాం, కానీ వాళ్ళు చేయరు. కానీ మనమేమనుకుంటామంటే మనుషులే చేస్తారు, దేవుడు చేయరు, దేవుడు ఏ కార్యము చేయడు. ముందుగా మనకి ఏదైనా సమస్య వస్తే మన ఆవిడ దగ్గరికి వెళ్తే మనకి ఏదో మేలు అవుతుంది, మనకు ఆవిడ దగ్గరికి వెళ్తే సహాయం పొందుకోగలము, ఆవిడ నాకు సహాయం చేస్తుంది, లేదా అతను నాకు సహాయం చేస్తారు, ముందు ఫోన్ తీసి వాళ్ళకి చేస్తాం. మనం అదే సమస్య వచ్చినప్పుడు మోకాలేసి దేవుడికి చెప్పుకునే స్థితిలోకి మనం ఏ క్రైస్తవుడు కూడా ఈ రోజుల్లో ఉండట్లేదు. ఎందుకంటే మనము దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటిగా దేవుడిని వెతికితే ప్రతి సమస్యలోని దేవుడు మనకి జయమిస్తాడు. హల్లెలూయా. మొదటగా మనం దేవుని వెతికితే
యథార్థముగా జీవిస్తే, నీతిగా జీవిస్తే దేవుడు మనకి అనేకమైన అద్భుత కార్యాలు చేయాలనే ఉన్నాడు. కానీ ఆ కార్యాలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉండట్లేదు. ఎందుకంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడే మనలో ఉన్నది బయటపడుతుంది. శ్రమల గుండా వెళ్ళినప్పుడే మన యథార్థత బయటపడుతుంది. శ్రమల గుండా వెళ్ళినప్పుడే మన నీతి ఏంటో బయలుపడుతుంది. సో మనం ఎంత యథార్థంగా ఉన్నామా అన్నది కాదు, ఎంత బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా అన్నది కాదు, లోకంలో మనం ఎలా జీవిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యము. ఆ లోకంలో జీవించే జీవితము అనేక మంది చూస్తారు. దేవుడికి మహిమకరంగా నువ్వు జీవించగలిగితే, దేవుడికి సాక్షిగా నువ్వు జీవించగలిగితే ఒకానొక దినమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనము ఏంటంటే కొన్ని కారణాల గుండా మనము లోకం చూస్తుందని కూడా మర్చిపోతుంటాం. మనం క్రైస్తవులను కూడా మర్చిపోతుంటాం. కొన్నిసార్లు బయటే అక్కడే మన జీవితం, మన పరువులు తీసుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు. అక్కడ క్రైస్తవులమే, మనమే ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. గృహంలో ఎక్కడ కూడా చర్చికి వస్తాము ఆదివారమే మనం గొడవలు ఆడుకుంటూ ఉంటాం. సో మనలో యథార్థత ఎక్కడుంది, మనలో నమ్మకత్వం ఎక్కడుంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏంటంటే, ఈ 40 దినాల్లో మనం ధ్యానం చేస్తున్న ప్రతి వాక్యము కూడా మనలో ఉండిపోవాలి. మనము ఏది కూడా వృధాగా పోకూడదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము. ఏ దేశంలో కూడా ఇలాంటి అవకాశం లేదు. చూస్తుంటే భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఇంత ప్రశాంతంగా కూర్చొని మనకి దేవుడిచ్చిన ఆధిక్యతని, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం కోల్పోతున్నాము. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎక్కడా లేదు. దేవుడిని ఆరాధించడానికి అవకాశం ఎక్కడా లేదు. పట్టుకొని కొడుతున్నారు, చర్చిలు మూసేస్తున్నారు. అనేక భయంకరమైన దినాల్లో ఉన్నాము, మంచు దినాల్లో ఉన్నాము. అలాంటి దినాల్లో ఉన్నప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మనం ఆరాధించాలంటే అలాంటి కృతజ్ఞత మనలో ఉండట్లేదు. ఏదో వస్తున్నామా వెళ్తున్నామా అనుకున్న జీవితం మనం ఉంటుంది. కానీ యోబు వంటి పడిన శ్రమలో మనం ఎవ్వరూ కూడా పడలేదు. చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న కష్టాలకి మనము తొట్టిల్లిపోతున్నాము, దేవుని విడిచిపెడుతున్నాము, దేవుని దూషిస్తున్నాము. సో ప్రతి పరిస్థితి పైన మనము దేవుడి మీదే ఆధారపడాలి. నిన్ను కష్టం గుండా తీసుకెళ్ళడా, దేవుడికే మహిమ చెల్లించు. నిన్ను సుఖం గుండా తీసుకెళ్ళడా, దేవుడికే మహింపరచు. ఎందుకంటే ఏదైనా నీ జీవితంలో జరగాలి అంటే దేవుడు ఆజ్ఞ లేనిదే జరగదు. హల్లెలూయా. ఏదైనా చెయ్యాలి దేవుడు అంటే దేవుడి చిత్తం అయితేనే నీ జీవితంలో జరుగుతుంది, లేకపోతే లేదు. దేవుడిని ఎన్నుకున్నాడంటే దేవుని చిత్తమే నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు చిత్తానుసారంగా నడవడానికి మనం దేవుడిని అనుదినము మనం ఆయన వెతకాలి. దేవా నీ చిత్తం ఏంటి నా జీవితంలో? ఈ దినము నేను ఎలాగ నడవాలి? దేవా ఈ దినము నేను నీ కోసం ఏం చేయాలి? దేవుని పని ఏం చేయాలి? మన కళ్ళు ఏమై ఉండాలంటే అనేక మందిని వెతకాలి. ఎవరికైతే సువార్త చెప్దాం, ఈరోజు దేవుని కోసం ఏమైతే చెప్దాం, ఎలా చేద్దాం అని దేవుని పని కోసం ఈరోజు మనం ఏంటంటే మన శ్రమల గురించి, మన బాధలు, మన ఇబ్బందుల గురించే మనం వెళ్తున్నాము. కానీ దేవుడు పని కోసము మనం ఎక్కడ ప్రయాసపడాలని ఆశపడట్లేదు. ఆశ లేకపోవడం వల్ల మన ఫలించలేని పరిస్థితుల్లో ఉన్నాము. మనము ఫలించకపోతే ఒకానొక దినమున దేవుడి దగ్గర లెక్క ఏం అప్పచెప్పగలము? మనము ఫలించకపోతే మన క్రైస్తవ్యానికి అర్థము ఉండదు. మనము ఫలించకపోతే మనము దేవునిలో ఉన్నామో, నీకు ఇచ్చిన రక్షణ దేవుడు లెక్క అడుగుతాడని మొన్న వాక్యం విన్నాము దైవజనుడి దగ్గర. అలాగే మనము ఫలించకపోతే దేవుడు లెక్క అడుగుతాడనే భయము మనలో ఎక్కడా కూడా లేదు. సో మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అవకాశమని ఎక్కడ వృధా చేస్తున్నాము? దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ దినము ఈ ఆరోగ్యముగా ఇక్కడ కూర్చోలేని వారు అనేక మంది ఉన్నారా లేదా? చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఆరోగ్యంగా లేని వారు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, తర్వాత హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ బాధలు ఉన్నారు, కిడ్నీ వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అనేక మంది సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు అంటే మహాకృప. హల్లెలూయా. అందుకు దేవునికి మనం అనుదినము మహింపరచాలి. సో నీకు ఇచ్చిన ఆరోగ్యము దేనికోసం వాడుతున్నావు? నీకు ఇచ్చిన మంచి జీవితము దేనికోసం వాడుతున్నావు? నీకు ఇచ్చిన ధనము నువ్వు దేనికోసం వాడుతున్నావు? ఈరోజు మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే మనకే అర్థమవుతుంది. సో యోబు
ఏమున్నప్పటికీ, ఏమైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుడి చిత్తమే చేశాడు యోబు. హల్లెలూయా. సో యోబును ఒకసారి మన జీవితంలో అవలంబించుకుంటే యోబు లాంటి జీవితం మనమైతే జీవించలేము, కానీ యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే మన సమస్య చాలా చిన్నదిగా అసలు కనబడదేమో. ఆయన పడ్డ శ్రమ అలాంటివి మనం జ్ఞాపకం చేసుకో. మన శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఉన్న ఉద్రేకత బయటకు వచ్చేస్తుంది, మనలో ఉన్న కోపము బయటకు వచ్చేస్తుంది. మన పరిస్థితులకి ఏంటంటే ఎదురు వెళ్ళాలి, ఆ పరిస్థితిని నేనే జయించాలి, ఆ సమస్య నేనే జయించగలను, నన్ను ఎవరు జయించలేరని మనం అనుకొని ఆ సమస్య మీద ఎదురెళ్తాం. కానీ అదే సమస్య వచ్చినప్పుడు మోకాలేసి, ప్రభువా ఈ సమస్య వచ్చింది ప్రభువా, ఎలా జయించాలి ప్రభువా, మీరు జ్ఞానము దయచేయండి ప్రభువా అని ఎవరైనా అడుగుతున్నారా ఈ రోజుల్లో? సో అలాంటి పరిస్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాలు గుండా తీసుకెళ్తాడు దేవుడు, పరిస్థితులు ఇబ్బందులు గుండా తీసుకెళ్తాడు దేవుడు. నిన్ను ఇలా నిలవబెట్టాలని దేవుడు భయంకరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. దానికి సాక్ష్యము నేనే. హల్లెలూయా. ఎందుకంటే నన్ను భయంకరమైన పరిస్థితి గుండా దేవుడు నలగొట్టాడు. చాలా భయంకరమైన పరిస్థితి గుండా వచ్చాను నేను. చిన్నప్పుడు నాకు 8వ సంవత్సరం అప్పుడు దేవుడు, నా తల్లిదండ్రులు నన్ను ఒకరి దగ్గర పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను భయంకరమైన శ్రమల గుండానే వచ్చాను. ఈరోజు నేను ఇలా నిలవబడ్డానికి కూడా యోగ్యుని కాదు. ఈరోజు కూడా నేను ఇలాగ నిలబడి వాక్యం చెప్పడానికి యోగ్యుని కాదు. అలాంటిది దేవుడు నన్ను యోగ్యుడిగా మార్చి ఇలా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుని ఎదుట మీ ముందు సాక్ష్యంగా నేనే ఉన్నాను. ఎందుకంటే నేను వెళ్ళిన పరిస్థితి అటువంటి పరిస్థితి. నా సాక్ష్యం చెప్తే చాలామందికి కన్నీరు వస్తుంది. ఏమీ చేయలేని తప్పులకి అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక దెబ్బలు తిన్నాను. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు. ప్రభువా నాకు ఎందుకు ఇలా చేసావని కూడా నేను అడగలేదు. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ఎప్పుడైనా నా చేయి పట్టుకొని నడిపిస్తాడు, నన్ను లేవనెత్తాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఏ రోజైనా నిన్ను నిలబెడతాను, నువ్వు నిలబడితే అని దేవుడు ఇచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానం పట్టుకొని నేను ఎప్పుడు ప్రతి శ్రమలో కూడా నేను నోటి మాటతో కూడా దేవుడిని ఎక్కడ దూషించలేదు, నేను అడగలేదు. ప్రభువా నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా నేను అడగలేదు. దేవుడికే వదిలేశాను, ఆ సమస్య అలాగే వదిలేశాను. ఈ రోజు నేను ఇలా నిలబడ్డానంటే దేవుడు మహాకృప. హల్లెలూయా. సో అలాంటిది జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి పరిస్థితి గుండా వెళ్తారు. దేవుడు కూడా శ్రమల గుండానే వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు ఆయన నామము గొప్పగా వాడబడుతుంది, ఆయన ఘనపరచబడుతున్నారంటే ఆయన ఎన్ని దెబ్బలు తిన్నారు. మనం చేసిన తప్పులకి, మనము చేసిన పాపములకి ఆయన శిలువయాగమై, ఆయన బలియాగమయ్యారు. సో అలాంటిది యేసు ప్రభువారే శ్రమలు పొందినప్పుడు నువ్వే మాత్రము నేనే మాత్రము శ్రమలు పొందడానికి మనకేంటంటే శ్రమలొద్దు. చాలామంది క్రైస్తవులు ఏం బోధిస్తారంటే శ్రమలొద్దు, దేవుడు నమ్ముకుంటే శ్రమలు ఉండవండి, శ్రమలు తీసేస్తాడు దేవుడు. దేవుడు మేము గొప్ప ఆశీర్వాదం ఇస్తాడండి, ఆస్తి వచ్చేస్తుంది. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానికి రెట్టింపు దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా రెట్టింపు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన పెట్టిన ప్రతి పరీక్షలను జయము పొందితేనే, ఆయన పెట్టిన పరీక్షను నెగ్గితేనే దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదం వస్తుంది. ఆ పరీక్ష నెగ్గకుండా నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోవడానికి కూడా అరుగురాలివి కాదు. ఎందుకంటే మనము నిత్య రాజ్యము చేరాలి అంటే మామూలు విషయం కాదు. అది ఏదో మనం అల్లాటప్పగా మనం తీసుకోవడానికి కాదు. ఆయన రాజ్యము పొందాలంటే ఇక్కడి నుంచి మనం ఒక ఆకాశంలో ఎగరాలంటే, విమానం ఎక్కాలంటేనే 20,000 30,000 ఖర్చు పెట్టాలి. అమ్మో నెల జీతమా అని అంటాం మనం. అలాంటిది ఆయన సృష్టి మొత్తం కాకుండా పరలోకంలో ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే మనం ఎట్టి రీతిలో జీవించాలి, ఎంత ఖర్చు పెట్టాలంటే మన జీవితము దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. మన జీవితము దేవుడి కోసం వాడబడాలి. హల్లెలూయా. మన జీవితము దేవుడి కోసము ఇష్టకరంగా జీవించాలి. కొన్ని ఆశలు చంపుకోవాలి, కొన్ని లోకాశలు చంపుకోవాలి, లోకమాన్యాలు చంపుకోవాలి. ప్రతిదీ కూడా జయించే శక్తి నీకుంటే నువ్వు నిత్యరాజ్యం పొందుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు.
చెడు మంచి రెండు నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. ఏది కోరుకుంటావో అది నీ ఇష్టమని దేవుడు మన చేతిలోనే పెట్టాడు. కానీ మనం ఏంటంటే ఎక్కువగా చెడు కోరుకొని మంచిలోనే ఉన్నామని భ్రమలో బ్రతికేస్తున్నాము. అలాంటి భ్రమలో కాకుండా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి మనోనేత్రాలు వెలిగించి మనం ఏ స్థితి గుండా వెళ్తున్నామో, శ్రమల్లో దేవుడిని మహింపరుస్తున్నామా, శ్రమల్లో మనకు కలిగిన ఆపదలో దేవుడికి అప్పచెప్తున్నామా, అందులోంచి జయం ఇమ్మని దేవుడిని అడుగుతున్నామా, లేదా మనకు మనమే పరీక్షించుకుందాము, నాకు శక్తి ఉందిలే, నాకు ధనం ఉందిలే, నాకు పెద్ద సపోర్ట్ ఉందిలే, నేను జయించే శక్తి నాకు ఉందిలే అనేసి మనకు మనముగా వెళ్ళి అదేంటంటే ఆ శ్రమని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాము. అలా కాకుండా ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనతోటి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశము, ప్రతి శ్రమలో కూడా దేవుణ్ణి నువ్వు మహింపరచు, దేవుడికి అప్పచెప్పు. ప్రతి శ్రమలో కూడా ఎలా జయించాలో దేవుని జ్ఞానం అడిగితే ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. సో ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే దేవుని కృప. మనల్ని మనం ప్రతిరోజు దేవునికి అప్పచెప్పుకోవాలి. ఏ శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. అలాగే ఇంతవరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడికి వందనాలు చెల్లిస్తూ